నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన హుండీ లెక్కింపు ఆదివారం పూర్తయింది. గత నెల 28 నుంచి 31 తేదీల వరకు జరిగిన జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 44 హుండీల లెక్కింపును సింగరేణి బి గెస్ట్ హౌస్ పక్కన ఉన్న సారలమ్మ గుడి ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గోదావరి కని 1 టౌన్ సిఐ ఇంద్రసేన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మనోహర్ పోలీస్ బందోబస్తు చేపట్టారు. జాతర పూజా కమిటీ సీనియర్ సభ్యులు గుండబోయిన వెంకన్న కొబ్బరికాయ కొట్టి హుండీల లెక్కింపును ప్రారంభించారు. హుండీల లెక్కింపులో శ్రీ వెంకట అన్నమయ్యాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది మహిళా సేవకులు పాల్గొన్నారు. ఇక ఆదాయ వివరాలు: హుండీ ద్వారా వచ్చిన ఆదాయం 31,26,324, వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయం 19,89,000. పోయిన జాతరకు 48,88,669 రూపాయలు టోటల్ ఆదాయం రావడం జరిగింది. ఈసారి సౌకర్యాలు పెరగడం వలన 57,74,884 రూపాయల ఆదాయం రావడం, సుమారుగా 8,86,215 రూపాయలు ఈసారి అదనంగా మనకు ఆదాయం సమకూరింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఈసారి చేయడం జరిగింది. గౌరవనీయులు మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం అనేక ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడం జరిగింది, ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది. ఎలాంటి అవసరం అన్ని శాఖల సిబ్బందికి పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి శాఖ కూడా వారికి ఉన్న శక్తి కంటే మించి పనిచేసేందుకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ జనంలోకి తీసుకెళ్లడం వల్ల భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. శుక్రవారం నాడు కొంచెం ఒత్తిడి కూడా పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.